హరి ఓం సాయిరామ్. భక్త హృదయం. తులసీదాసు శ్రీరాముడి గొప్ప భక్తుడు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి కథే ఇది. ఒకసారి తులసీదాసు ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వెనుక వైపు నుంచి గోడకు కన్నం వేసి లోనికి వచ్చారా దొంగలు. పూజ గదిలో వెండి పంచపాత్ర, ఇతర సామాగ్రి సంచిలో పెట్టుకున్నారు. ఇంటి లోపలికి వచ్చిన కన్నంలో నుంచే బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లనంబులు పుచ్చుకుని కాపలా ఉండటం కనిపించింది. దీంతో లోపలికి వచ్చేశారు. కాసేపు అయ్యాక మళ్ళీ బయటికి తొంగి చూస్తే ఆ కాపలాదారులు అక్కడే ఉన్నారు. ఇలా బయటకు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం సాగలేదు. ఇంతలో తెల్లారింది. ఎప్పటిలాగే తులసీదాసు స్నానాదులు పూర్తి చేసుకుని పూజ గదిలోకి వచ్చారు. ఇద్దరు దొంగలు బిక్కుముఖాలు వేసుకుని అక్కడ కనిపించారు. ఎవరినైనా మీరు అని అడిగారు తులసీదాసు. స్వామి, మేము దొంగలం, మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి స్వామి అని ప్రాధేయపడ్డారు వారు. వారిని ఊరడించిన తులసీదాసు, దొంగతనం చేసి వెళ్ళిపోకుండా తెల్లవార్లు ఇక్కడే ఉన్నారేం అని ప్రశ్నించారు తులసీదాసు. ఏం చెప్పమంటారు స్వామి, ఈ గోడకు ఆవల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించి ఉన్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాశాం. ఒకరేమో నల్లగా ఉన్నారు, మరొకరు ఎర్రగా ఉన్నారు. వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేశాం. కాసేపు అయ్యాక వారిని మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాం. మళ్ళీ వారిని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేసాం. రాత్రంతా ఇదే తంతు స్వామి అని చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరు. ఆ ఇద్దరు ఎవరో తులసీదాసుకు అర్థమైంది. రామలక్ష్మణులే తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని విశ్వసించారు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడి హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేమీ ఇంట్లో ఉండకూడదనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలం వెళ్ళదీశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.